గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులను అందజేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్యలు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. స్వచ్ఛ ప్రజ్ఞాపూర్ లో వారి సేవలు మరవలేనివని, అలాగే ఆయిల్ బాల్స్ కానీ, దోమలు స్ప్రే చేసేటప్పుడు కానీ, ఇంకా ఏ ఇతర పని చేసేటప్పుడైనా తప్పకుండా ప్రతి ఒక్కరికి గ్లౌజులు వాడాలని, మీకు అన్ని వేళల్లో ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటారని, వారికి మున్సిపల్ తరపున నిత్యావసర సరుకులు, సబ్బులు, నూనెలు, బూట్లు, ఆంబ్రెస్ డ్రెస్ కోడ్లు, గ్లౌజులు ఇంకా ఇతర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, తలకుక్కుల భాగ్యలక్ష్మి, దుర్గప్రసాద్, గంగిశెట్టి చందన, రవీందర్, బొంగుల చందు, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, మున్సిపల్ జవాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన తీసుకొని ఖచ్చితంగా మీకు ఏదైతే ట్రైన్లో దిగినప్పుడు ఖచ్చితంగా గంబూట్స్ గ్లౌజ్ వేసుకోవాలి కంపల్సరీగా. అదేవిధంగా మనం ఎక్కడన్నా మురికి గుమ్మంలో పనిచేస్తున్నప్పుడు మాస్కులు పెట్టుకోవాలి. అవి మీ దగ్గర ఉండాలి ఎప్పటికీ. ఆ పనికి వెళ్తున్నప్పుడు అవి ఉండాలి. బూట్స్ అని అంటే ప్రత్యేకంగా మీకు చెప్తా ఉంటారు, ఈ పనికి మధ్యాహ్నం వెళ్ళాలన్నప్పుడు మీరు అవి తెచ్చుకోవాలి. ఎవరైతే ఉండరో కొందరు ఏం చేస్తారు, డైరెక్ట్ ట్రైన్లో దిగడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మాకు యాక్షన్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు పని చేస్తున్నారు కరెక్టే, కానీ మీకు ఏం కావచ్చు, కానీ ఏం కాకుండా ఉండడానికి అన్ని గమ్ బూట్స్, అదేవిధంగా గ్లౌజులు, ఆయిల్ మాల్స్ వేసేటప్పుడు కూడా డైరెక్ట్ చేయితో వేస్తున్నారు. అట్లా కాకుండా గ్లౌజ్ వేసుకొని దాన్ని చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మీరు డ్రైన్ సిల్ట్ కూడా ఎత్తి ఆ టాక్టర్లు వేస్తుంటారు కదా, అప్పుడు కూడా మీరు గ్లౌజులు వేసుకోవాలి కంపల్సరీగా. డ్రైనేజ్లో దిగినప్పుడు, అండర్ గ్రౌండ్ మీరు పని చేస్తున్నప్పుడు, అదేవిధంగా మిగతా ఏడా పని చేసినా కూడా పారిశుద్ధ్యంలో దిగినప్పుడు ఖచ్చితంగా అవి బూట్స్ వేసుకోవాలి. మన పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్య పట్టణంగా ఉంచుకోవడానికి కృషి చేసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ నేను చైర్మన్ వచ్చిన తర్వాత మీ యొక్క కష్టము వెలకట్టలేంది. ఎందుకంటే మీరు కష్టం పడితేనే ప్రతి నిత్యం కూడా మబ్బులు 5 నుంచి వచ్చి సాయంత్రం వరకు కూడా మీ విధులు నిర్వహిస్తున్నారంటేనే ఈ పట్టణం ఆరోగ్య పట్టణంగా, అర్థ పట్టణంగా ఉంటున్నది. అందుకే మనకు జాతీయ అవార్డు కూడా స్వచ్ఛ సర్వేక్షణలో మనకు ఢిల్లీలో మన మున్సిపాలిటీకి 25,000 జనాభా నుంచి 50,000 జనాభాల పట్టణంలో పరిశుభ్ర పట్టణంగా మనకు అవార్డు రావడము, ఆ అవార్డు మీరు చేయగానే, మీరందరూ కష్టపడితేనే వచ్చిందనేది నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశం యావత్తు సఫాయి అన్నా, సలాం అన్నా అంటేనే అంత మంచి గౌరవము మీకు ఈరోజు ప్రజానికం ఇస్తుందంటే మీరు ప్రాణాల కొట్టి పనిచేస్తున్నందుకే మనకు ఈ యొక్క గౌరవం దక్కుతుంది. ఎందరో కార్మిక సోదరుమణులు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడ ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రాణాలను లెక్క చేయకుండా ఒక ఆపద పడితే ఒక డ్రైన్ క్లీన్ చేయాలన్నా, లేకుంటే అర్ధరాత్రి వర్షాకాలంలో మనకి ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా